మనం ఇప్పుడు లూజ్ ప్యాంట్ మెజర్మెంట్స్ పెట్టుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనం ప్యాంట్ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ప్యాంట్ లెంత్ వచ్చేసి 41 ఉంది. 41కి ఫస్ట్ మనం వెళ్తుందా వెళ్ళదా, ఈ ప్యాంట్ పొడవు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఓకే, మనకు అనుకూలంగానే వెళ్తుంది అనుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఈ మార్జింగ్ ఉంది చూడండి, ఈ మార్జింగ్ అనేది లైన్ కొట్టేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ బార్డర్స్ ఏం రాలే కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను, ఇంచున్నర తీసుకున్నాను. ఇంచున్నర దగ్గర పట్టికి కాలుకి కింద పట్టి పెడతాం కదా, ఆ పట్టి కోసం అనేసి ఇంచున్నర తీసుకున్నాను. అండ్ అలాగే ఈ ఇంచున్నర ఇప్పుడు ఈ కింది దాంతో కౌంట్ చేసుకోవద్దు, ఎప్పుడైనా ఈ పైన ఉన్న దాంతో కౌంట్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి నేను 33 పెట్టాను మార్జింగ్. 33కి ఒక మార్జింగ్, ఖర్చుకు ½ ఇంచు మార్జింగ్ పెట్టాను. స్ట్రేట్ లైన్స్ కొట్టేసుకోవాలి, ఖర్చుకు అండ్ ఒరిజినల్ మార్జింగ్ రెండు కొట్టేసుకున్న తర్వాత పైన మనం బెల్ట్కి ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది అర్థం కాని వాళ్ళైతే ఫస్టే 41 కాడ ఒక మార్జింగ్ చేసేసుకొని మనం పట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచులు పెట్టుకోవాలనుకుంటున్నామో ఇక్కడి నుంచి ఈ టేపు 1 నెంబర్ నుంచి ఇలా చూసుకుంటే అయిపోతుంది. నేను వచ్చేసి పట్టి 8 ఇంచెస్ పెడుతున్నా, సరిపోతుంది. ఆమె పాత ప్యాంట్ ఎలా ఉందో అలానే పెట్టుకోండి, మనం తేడా సేమ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి పిస్తా మొత్తం టోటల్ వచ్చేసి 16.5 అన్నమాట. 16.5 అంటే నేను ఇక్కడ 8.5 కాడ మార్జింగ్ చేశాను, ఖర్చుతోటి 8 అన్నమాట. ఓకేనా, ఇలా 8 కాడ మార్జింగ్ చేసేసుకొని ఈ నుంచి ఇంకొక లైన్ తీసేసుకొని అండ్ ఈ కింది భాగం నుంచి ఇలా ఒక మార్జింగ్ వేసుకోవాలి. అండ్ అలాగే కాలుకి ఈ లూజ్ వచ్చేసి 7.5 పెట్టాను, ఇలా కుట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఖర్చు మార్జింగ్, ఇది ఒరిజినల్ మార్జింగ్. ఇక్కడ కాట్లు పెట్టుకోండి, ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఇక్కడ కుచ్చులు పెట్టుకోవాలి కదా, సో మనం ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ పెట్టుకోవాలి. కొందరు చాలామంది చుట్టూ రౌండ్ కావాలని అంటారు, కొంతమంది సైడ్కే కావాలంటారు, కొంతమంది ఆపోజిట్ డైరెక్షన్లో కావాలంటారు. సో మనమైతే ఇది ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుందాము. ఇట్లా ఒక 2 కాట్లు పెడితే ఆపోజిట్